ప్రవచించినాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను. ఆశించినాడు కన్యలు ప్రభువుకు జన్మనివ్వాలని. తండ్రి చిత్తమే నెరవేరగా కన్య మరియకే ప్రాప్తించగా జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా. జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే. రెండు చేతులు పైకెత్తి స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే. రెండు చేతులు పైకెత్తి పాడాలి. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే. పాడదాం పాడదాం. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. చెప్పాను కదా, హగ్గయి ప్రవక్త ప్రవచించిన మాట అది. హగ్గయి అంటే అర్థం ఏంటి? దండగ కాదు, పండగ. పండగ చేసుకోవాలి. అందరూ ఉత్సాహంగా చప్పలు కొడుతూ అందరూ ఉత్సాహంగా చప్పలు కొడుతూ సంతోషంగా. ఏ ఒక్కరు మౌనంగా ఉండే సమయం కాదు కదా. అందరూ చప్పలు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. రక్షకుని చూడవచ్చిన ఆ గొల్లల జ్ఞానుల సందడితో రాజుల గుమ్మమును చేరెను అగోచరుడైన యేసు వార్తలు. పాడదామా? రక్షకుని చూడవచ్చిన ఆ గొల్లలు జ్ఞానుల సందడితో రాజుల గుమ్మమును చేరెను అగోచరుడైన యేసు వార్తలు. సింహ స్వప్నమై నిలిచెనుగా సింహాసనములు అదిరెనుగా. సింహ స్వప్నమై నిలిచెనుగా సింహాసనములు అదిరెనుగా. శిరము వంచి శ్రీమంతునికి సాటి లేరని కొలిచిరిగా. శిరము వంచి శ్రీమంతునికి సాటి లేరని. రెండు చేతులు పైకెత్తి